2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ కనుమరుగవడం ఖాయం. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుంది అని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయినట్లుగా వారు కొన్ని అంశాలను టార్గెట్ గా చేసుకుని నిరసనలు చేస్తున్నట్లుగా కోటి సంతకాల విషయంలోను, అలాగే ఇటు పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వారు గవర్నర్కి వినతి పత్రాలు అందించడం కానివ్వండి, మాజీ మంత్రులు ఒక్కొక్కరిగా ఇప్పుడు ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారంటూ వైసీపీ నేతలు చెప్తున్నటువంటి క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏ సంస్కరణలు తీసుకొచ్చారు, అసలు వైసీపీ ఆ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందని భావించినటువంటి తరుణంలో ఇప్పుడు యాక్టివేట్ అవుతోందా, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు వైసీపీ యాక్టివేట్ అవుతుందని, అందులో భాగంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ నిరసనలు కూడా తెలియజేస్తుందని, పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వారు కోటి సంతకాల సేకరణ అయితే అంటే ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత గవర్నర్ గారికి వినతి పత్రాలు అందజేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే మరికొంతమంది మాజీ మంత్రులు కూడా ఇప్పుడు వరుస ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అవుతోందా? జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అంటూ వైసీపీ నేతలు చెప్తున్నటువంటి తరుణంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అంటే ఏం చెప్తారు సార్? దింపుడు కల్లాం ఆశ అని అంటారు. దింపుడు కల్లాం అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ శవయాత్రలో పాల్గొన్నావా? ఆ శవాన్ని తీసుకుపోయేటప్పుడు, పాడేగట్టి తీసుకుపోయేటప్పుడు ఏంటంటే ఒక చోట దించుతారు, 3 చోట్ల దించుతారు. అట్లా ఏంటి, ఎవరు లెగుస్తాడేమో, ఎక్కడన్నా కొద్ది గొప్ప ప్రాణం మినుకు అంటే కొంతమంది లెగుస్తారు, ఏది లేచి అప్పుడనే బయటకు వస్తారు పాడి మీద నుంచి. అట్లా దింపుడు కల్లా ఆశ ఇప్పుడు వైసీపీలోన. ఇప్పుడు ఇదేంటిది, ఇప్పుడు శవయాత్ర జరుగుతూ ఉంటే అక్కడక్కడ దించుతున్నారా వైసీపీని పాడి మీద నుంచి లెగుస్తుందని? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అదొక దింపుడు కల్లామా? లేదు, ఈ పూట జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడంటే యలహంక నుంచి, ఆయన ఏదో అక్కడికి వెళ్తాడంట, భవానీ ఐలాండ్ ఏదో, అక్కడ ఏదో ఇల్లు కూలగొట్టిన దీంట్లో. అంటే ఒకటి ఇక్కడ మీరు అన్నారు ఏంటి, వైసీపీ యాక్టివేట్ అవుతుందా? అడ్రస్ ఇన్నాళ్ళు లేని వాళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడాడు. ఏంటి, రెవెన్యూ సంస్కరణలకు ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి, భూ సంస్కరణలు ఎన్ని తెచ్చాడు అని పొగుడుతున్నాడు. లేకపోతే సీదిరి అప్పలరాజు, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్, లేదా రోజా, వీళ్ళు కూడా మాట్లాడారు ఈరోజు. విద్యా సంస్కరణలు ఎన్ని తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పోలీస్ సంస్కరణలు ఎన్ని తెచ్చారని వాళ్ళు అంటారు. అంటే సంస్కరణ అనే పదం సిగ్గుపడతాం. జగన్ తెచ్చిన సంస్కరణలు అంటే నాకు తెలిసి సంస్కరణలు అనగానే గుర్తొచ్చేది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు, లేకపోతే ఎన్టీ రామారావు. ఏంది ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు అనగానే గుర్తొచ్చేది పివి నరసింహారావునో మన్మోహన్ సింగ్ అనో. ఎన్టీఆర్ ఆయన హయాంలో మనం చూసాం ఏంటి, ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు, అదో గొప్ప సంస్కరణ. దేవదాసి విధానం రద్దు, అంటే ఆలయాల్లో లేదా మహిళలతో డాన్సులు వేపించి ఆనందించే ఆ సంస్కృతి. లేదు, మాండలీకరణ, మండలాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన చేరువ చేయటం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక క్యాంపస్ లోనే ఉండాలి, సింగిల్ విండో సిస్టమ్. సహకార రంగంలో తెచ్చిన సంస్కరణలు, సంక్షేమంలో తెచ్చిన సంస్కరణలు,
పేదల ఇళ్ల నిర్మాణం. ఏది పూరి గుడిసెలో ఉండాల్సిన పరిస్థితి, వెదురు బొంగులు తాటాకులు ఇవే ప్రభుత్వం ఇచ్చేది పేదవాడికంటూ కాంక్రీట్ స్లాబ్ కింద ఉండాలి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు. అంటే సంస్కరణలు అంటే సమాజంలో మార్పు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల, దాన్ని సంస్కరణ అని అంటాము. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు అలా చేసింది. కిడ్నాప్లు సంస్కరణ, శిరోముండనాలు సంస్కరణ, సజీవ దహనాలు సంస్కరణ. అవి గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి అనగానే కాదంబరి జత్వానిని కిడ్నాప్ చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాడు, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టారు, హత్యాయత్నం, మరి విజయపాల్ జైలుకి వెళ్ళాడు, మరి అనేక మంది. ఇవాళ ఇప్పుడు సునీల్ కుమార్ను కూడా పిలిపించారు. జైలుకి వెళ్తాడా లేదా అనేదిగా. అంటే ఇప్పుడు ఒకటి ఏంటి, పోలీస్ శాఖలో ఇతను తెచ్చిన సంస్కరణలు ఇవేనా? దాని ఫలితం మనం చూస్తున్నాం. ఐపీఎస్లు జైళ్ళకి వెళ్ళడం. విద్యారంగంలో సంస్కరణలు అంటారు. విద్యారంగంలో జగన్ తెచ్చిన సంస్కరణల గురించి ఎవరు చెప్పాలి? విద్యార్థులు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. ఆ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్న సభలో ఏమైనా మాట్లాడాడు? నా వెంట్రుకు కూడా పీకలేరనా? పవన్ కళ్యాణ్ 4 పెళ్ళాల గురించి మాట్లాడా? అందుకు కాదు, పవన్ కళ్యాణ్ ఖాళీ నా 4వ పెళ్ళ నువ్వేరా అన్నాడు. ఇప్పుడు ఆయన సంస్కరణలు విద్యారంగంలో తెస్తే ఉపాధ్యాయులు చెలో విజయవాడ అని లక్షల మంది ఉపాధ్యాయులు బిఆర్టీఎస్ రోడ్డు ముట్టడిస్తారా? పంతుళ్లే ఓడించారు కదా జగన్మోహన్ రెడ్డిని. సంస్కరణలు తెచ్చాడని ఓడించారా? ఏంటి విద్యారంగంలో అతను తెచ్చిన సంస్కరణలు? టీచర్లని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టడమా? పంతుళ్లతో 27 యాప్లు అప్లోడ్ చేయించడమా? మనం చెప్తోంది. ఇప్పుడు రోజా మాట్లాడుతోంది, లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆర్థిక సంస్కరణలు కాజ్యుడా? అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర మన్మోహన్ సింగ్ అంటావా? ఆంధ్ర పీసీ అంటావా? లేకపోతే ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయను? ఇప్పుడు సంస్కరణలు అనే పదం సిగ్గుపడుతున్నాయన్నది అదే అన్నమాట. ఇతను సంస్కరణలు తెచ్చాడు అంటే, విప్లవాత్మక సంస్కరణలు అంటే పేదల ఇళ్ళు పాడు పెట్టాడు. టిడ్కో ఇళ్ళు చంద్రబాబు కడితే లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడు పెట్టి అందులో కరోనా పేషెంట్లు పెట్టాడు. అప్పట్లో చంద్రబాబు వేసిన ఆ రోడ్లన్నీ తవ్వేశారు. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు అమరావతిలో తవ్వి రోడ్లు తవ్వేయటం సంస్కరణ, గుంతలు పెట్టడం సంస్కరణ, కంకర ఎత్తుకుపోవటం సంస్కరణ. ఏంటి ఏం తెచ్చిన సంస్కరణలు అంటే? అప్పుడు అందరూ ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. కేసీఆర్ ఏమన్నాడు? డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు. జగన్ సంస్కరణలు పొరుగు రాష్ట్రాల అవహేళన. కేటీఆర్ ఏమన్నాడు? బీఆర్ఎస్ కనుక ఓటు అయిపోతే ఆంధ్ర రోడ్ల మీద దిప్పుతా అన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? బ్రహ్మాండంగా రోడ్లు గుంతలని పూడ్చారు. అంటే గుంతలు లేవని మనం మొంతా తుఫానికి మళ్ళా పడి ఉంటాయి. 2000 కోట్లతో మొత్తం అదొక మిషన్ లాగా తీసుకున్నారు. ఆ గుంతల పూర్తి చేయటం అనేది. కొత్త రోడ్లు వేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ 17 నెలల్లో పోలవరం 12% కంప్లీట్ చేశారంట. రేపు జూలైలో వెలుగొండ నీళ్లు ఇస్తామని నిన్నే రామానాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శించాడు. మరి జగన్ ఏం చేశాడు? అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. సజీవ సమాధి, 30-40 మంది. కనీసం గేట్లకి గ్రీజు కూడా పెట్టలేదు కదా. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. ఏమంటాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? ఇరిగేషన్ లో సంస్కరణల ఫలితం అంటాడా? ఏంటి ఆయన తెచ్చిన సంస్కరణ? ఇప్పుడు మెడికల్ కాలేజీలు మీరు అన్నారు, ర్యాలీలు అన్నారు. అబ్బో మామూలు సంస్కరణ. ఒక్క కాలేజీ పూర్తి చేశాడా? మొండిగోడలే కదా అక్కడ ఉన్నది. ఇప్పుడు నిన్న పార్లమెంటరీ స్థాయి సంఘం తిట్టింది. ఏది? గోస్ట్ ఫ్యాకల్టీ అంది. పులివెందుల మెడికల్ కాలేజీలో 40% నువ్వు వాళ్ళని నియమించలేదు ఫ్యాకల్టీని. ఎందుకు ఆ మెడికల్ కాలేజ్? శవానికి కట్లు కడతానుగా. ఇప్పుడు హత్యలు చేస్తే శవానికి కుట్లేయడానికి అని అడుగుతున్నా. మెడికల్ కాలేజీలు పెట్టడం తప్పు కాదు. ఇప్పుడు 8,000 కోట్లు బడ్జెట్ అవుద్ది, నువ్వెంత ఖర్చు పెట్టావు?
400 కోట్ల. కేంద్రం ఎంత ఇచ్చింది? 1000 కోట్ల. ఇది తప్ప నువ్వేమైనా ఖర్చు పెట్టావా? ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి అంటే ఎక్కడ 8,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? అబ్బో మామూలు సంస్కరణ. దాని మీద ర్యాలీలు, మళ్ళా రేపు పొద్దున గవర్నర్కి వినతి పత్రాలు, అనూహ్య స్పందన. అసలు అబ్బో అసలు ప్రజా ఉద్యమం చారిత్రాత్మకం అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం ఇవాళ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం వెళ్తుంది. అటు రోడ్లు వేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. ఇప్పుడు టీచర్లకి నెలకి 1వ తారీఖు చక్కగా జీతాలు వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాలా అప్పుడు ఈఎంఐలు ఎందుకు బౌన్స్ అయ్యాయో. అసలు వీళ్ళకి లోన్స్ ఇవ్వమన్నాయి బ్యాంకులు. ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు, నీకు అసలు లోన్ ఇచ్చే ప్రసక్తే లేదా? అంటే అట్లా ప్రభుత్వ ఉద్యోగులు పరపతి దెబ్బతీయడమా బుగ్గన చెప్పే ఆర్థిక సంస్కరణ? ఇప్పుడు విద్యా సంస్కరణలు నేను చెప్తోంది అదే. రెవెన్యూ సంస్కరణలు అబ్బో అసలు ధర్మాన ప్రసాదరావు అయితే భూ సంస్కరణలు కాజుడు అంటున్నాడు. ఏంటి ఆయన తెచ్చిన భూ సంస్కరణలు? పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో, సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో, గగ్గోలు పెట్టారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దస్తావేజులు రైతుల దగ్గర ఉండవు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉంటాయి డాక్యుమెంట్స్ అంటే భయపడిపోయారు. మా భూములు కూడా ఎక్కడ లాక్కుంటారని కదా రైతులంతా కలిసి ఓడించింది. 13 లక్షల ఎకరాలు కబ్జా. దాంట్లో 5.65 లక్షల ఎకరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వెళ్ళాయి. ఏమంటాడు సంస్కరణ ధర్మాన ప్రసాదరావు? రెవెన్యూ సంస్కరణలు అంటాడా ఏంటి దీన్ని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు కబ్జా చేయడం అటవీ సంస్కరణ? సంస్కరణ అంటే సిగ్గుపడుతుంది, అదే అన్నమాట. ఆ పదం వాడద్దని చెప్పాయా కనీసం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.